కలల రాజధాని పునఃప్రారంభోత్సవానికి ఇప్పుడు ముస్తాబవుతోంది. మరో 2 రోజుల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా అంకురార్పణ జరగబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అతిథులకు ఆహ్వాన పత్రికలను సైతం పంపించింది. ఇటు మంత్రుల కమిటీ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. అధికారులతో వరుస రివ్యూస్ కూడా నిర్వహిస్తోంది. ఇటు మంత్రి నారాయణ ప్రధాని బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. 3000 బస్సులు 1000 కారులకు ముందుగా ఏర్పాట్లు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో పార్కింగ్ ను పెంచాలని సూచించారు మంత్రి నారాయణ. మే 2న అమరావతికి రాబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మధ్యాహ్నం 2:50 గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్లో అమరావతికి చేరుకుంటారు. రాజధాని పునఃప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపనలు చేయబోతున్నారు ప్రధాని. రాజధాని పునఃప్రారంభానికి రావాలంటూ అమరావతి రైతులకు ఆహ్వానిస్తున్నారు సిఆర్డీఏ అధికారులు. మండలంలోని ప్రతి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి మరీ ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు అందరూ కూడా రావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారని, తప్పకుండా రావాలని కోరుతున్నారు మహిళా ఉద్యోగులు. మళ్లీ రాజధాని నిర్మాణం పట్టాలెక్కడంతో అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కోసం 1600 రోజులు ఆందోళనలు నిర్వహించిన ఈ రైతుల కళ్లల్లో ఇప్పుడు ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో రాజధాని పూర్తవుతుందని నమ్మకంతో ఉన్నారు వాళ్ళంతా కూడా. మరిన్ని డీటెయిల్స్ మండలం నుండి ఇటు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. దేశంలోనూ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అనేక ఉద్యమాల్లో అమరావతి రైతుల ఆందోళన ఉద్యమం ఒక ఉవ్వెత్తున సాగిన ఉద్యమం. ఇలాంటి ఉద్యమం ఈ మే 2వ తేదీన అమరావతి పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. ఇక్కడ అనేక భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈ అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఇంటింటికి తిరిగి గడప గడపకు ఇంటింటికి బొట్టులు పెట్టి ఈ అమరావతి పునఃప్రారంభం ఏదైతే జరుగుతుందో దానికి రావాలని ఆహ్వానం పలుకుతున్నారు. మనం ఒకసారి ఆ విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ అమరావతి రైతులు, ప్రత్యేకంగా మహిళా రైతులు వచ్చి ఇంటింటికి గడప గడపకి బొట్టులు పెడుతున్న ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ రోజున ఏదైతే ఆగిపోయిందో అంటే 2014లో ప్రారంభమైన అమరావతి నిర్మాణానికి ఒక నాంది పలికింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దీనికి సంబంధించి అన్ని పనులు ఆగిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంట్లో ప్రత్యేకంగా ఒక పునఃప్రారంభానికి ప్రధానమంత్రి వస్తున్నారు మే 2వ తేదీన. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక్కడ అంటే గడప గడపకు తిరుగుతూ ఈ విధంగా ఒకసారి ఇందులోన ఆ ఇన్విటేషన్ అనేది మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. ఒక అమరావతి మహాప్రారంభానికి సంబంధించిన ఒక ఇన్విటేషన్ మనం చూస్తున్నాం. ఇన్విటేషన్లోన అమరావతి ప్రజా రాజధాని పునఃప్రారంభానికి మే 2వ తేదీన 3 గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడిన ఇన్విటేషన్ మనకు కనిపిస్తుంది. ఇందులో ఆహ్వానానికి సంబంధించిన ఒక గమనికలు కూడా ఏర్పాటు చేశారు. ఇందులో అంటే మధ్యాహ్నం 2 గంటల లోపు ఆ సభాస్థలికి చేరుకోవాలని ఒక ప్రత్యేక ఇన్విటేషన్ కార్డుతో పాటు ఒక కూపన్ లాంటిది కూడా దీన్ని జత చేశారు. ఆహ్వానం అంటే ఇతరులకు ఇవ్వకుండా, ఎందుకంటే ప్రధాని సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఎవరు కూడా బ్రీఫ్ కేసులు, తర్వాత కెమెరాలు, మొబైల్స్ తీసుకురాకూడదు అనేది ఒక నిబంధనతో దీన్నంతా ఈ ఇన్విటేషన్ తయారు చేశారు. ఈ ఇన్విటేషన్ని ఇప్పుడు ఇంటింటికి అంటే మీరు ఈ అమరావతి పునఃప్రారంభ సభకు రావాలి, సభకు వచ్చి ఈ అమరావతి నిర్మాణంలో పూర్తిగా అందరూ సహకరించాలనేది ఒక విజ్ఞప్తితో జరుగుతుంది. మనం చూస్తున్నాం. అమ్మ, మీరు టోటల్గా అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు. అంటే దాదాపుగా 1600 రోజులకు పైగా 1631 రోజులకు పైగా మీరు ఆ ఉద్యమాన్ని చేశారు. అంటే అరెస్టులు, నిర్బంధాలు, రోడ్లపైన జైలుకి వెళ్ళారు, ఇన్ని అనుభవించారు. ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం కాబోతుంది. ఏమనిపిస్తుంది? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చి మరి మన రాష్ట్రానికి దీని పునఃప్రారంభం అనే పనులు మళ్ళీ ప్రారంభిస్తారని నిజంగానే, ఎందుకంటే కూటమి ప్రభుత్వం పోయిన గత 15 టు 19లో కూడా వాళ్లే ఉన్నారు. కూటమిలో ఉన్నా కూడా మాకు అంత న్యాయం జరగలేదండి రాష్ట్రానికి. ఒక 2 ఏళ్ళు ఏమున్నారో ఏమి ఇచ్చారో నిధులు, ఇక తర్వాత ఏమీ లేవు.
మళ్ళీ అసలు జగన్ గారు వచ్చాక పూర్తిగా అమరావతి ఉండదని చెప్పేసి దీన్ని విధ్వంసం చేయడానికి ట్రై చేశారు. వాళ్ళంతా కూడా ఒకటే మాట, అమరావతి ఇక్కడ ఉండకూడదు, అమరావతి ఉండకూడదు అనే మాటతోనే రైతులందరినీ రోడ్డును పడేశారు. మేము ఉద్యమం అయితే అనుకోవట్లేదండి. అంత నిరసన 1631 రోజు చేసిన కనికరించిన వాళ్ళు లేరు. ప్రభుత్వం కానీ ఇన్క్లూడ్ కేంద్రం కూడా అప్పుడు అసలు మాట్లాడాలి. తర్వాత వచ్చారు కానీ వాళ్ళు ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉండి ఇవాళ కూటమి ఇక్కడ కీలకంగా ఉంది. కేంద్రంలో అందరికీ తెలిసి వాళ్ళు అక్కడ ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీలు కానీ ఎవరైనా సరే అక్కడ మన వాళ్ళు అంత కీలకంగా ఉన్నారు కాబట్టి ఇవాళ మనకి సహాయం చేయడానికి కేంద్రం కూడా ఒప్పుకుంది. అట్లాగే రాష్ట్రానికి కేంద్ర సహకారం లేకపోతే ఎంత ఇబ్బందులు పాలవుతామో గత 7 ఏళ్ళుగా మాకు తెలిసిందండి. వాళ్ళ రాష్ట్ర ప్రజలకు కూడా అందులో భూమి ఇచ్చాం కనుక మాకు ఈ బాధలు అనుభవించాం. అదే భూమి అయిపోతే మేము ఇంట్లో సైలెంట్గా ఎట్లా ఉండే రాష్ట్రాలు అట్లాగే ఉండేవాళ్ళం. ఎలా ఇప్పుడు పునఃప్రారంభానికి ఇన్విటేషన్లు ఇస్తున్నారు అంటే ఇంటింటికి పట్టుకెళ్తున్నారు, బొట్టు చేతిలో పట్టుకున్నారు. ఇంటింటికండి ఇది ఇవాళ మాది, ఇవాళ మా ఇంట్లో ఈ పండగ వాతావరణం అన్నట్టు ప్రతి మహిళా రైతు కానీ ప్రతి రైతులు కానీ ఇవాళ మాది అని చెప్పేసి అందరినీ సంతోషంగా ఇన్వైట్ చేయటం కానీ మరి దీన్నైతే మంచి జయప్రదం చేయాలి మోడీ గారికి. మీరు రావటం మాకు ఇష్టం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మారుస్తారని చెప్పేసి మాకైతే చాలా గట్టి నమ్మకం ఉందండి. ఆ ఉద్దేశంతోనే మేము అందరినీ కూడా వాళ్ళందరూ రైతులందరూ కూడా ఏ ఊళ్ళో వాళ్ళు ఆ ఊళ్ళోనే కొంచెం అందరినీ యాక్టివ్గా ఉండాలి, వెళ్ళి బొట్లు పెట్టి స్వయంగా ఆహ్వానిస్తున్నారు. పొరుగురు వాళ్ళకు కూడా ఫోన్లు చేసి మా చుట్టాలను కూడా మా ఇంట్లో పండగలాగా అందరినీ రండి దీనికి మోడీ గారు వస్తున్నారని చెప్పాం. తప్పకుండా జయప్రదం అవుతుందని చెప్పి ఆశిస్తున్నామండి. అట్లాగే మోడీ గారు కూడా తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి మంచి సహాయంగా చేస్తారని చెప్పేసి మంచి నిధులు కానీ అయ్యాయి. ఇప్పుడు వరల్డ్ బ్యాంకు నిధులు ఇచ్చి మధ్యవర్తిగా ఉన్నట్టు అట్లాంటి నిధులు ఏమైనా ఇచ్చి మాకు సహాయం చేస్తారని అట్లాగే రాష్ట్ర భవిష్యత్తు అంతా మారుస్తారని చెప్పేసి కాస్త ఆశగా ఉందండి మాకైతే. అంటే ఎక్కడైనా ఒక మన ఇంట్లో శుభకార్యమో లేకపోతే ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం సాధారణంగా మనం చూస్తుంటాం. అంటే మన ఇంటింటికి బొట్టు పెట్టడం, ఇంటికి శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఒక పెళ్లి కావచ్చు, పేరెంటం కావచ్చు, వీటికి అంటే అమరావతి రైతులుగా మీరు ఒక ప్రధాని అంటే ఒక రాజధాని పునర్నిర్మాణం జరుగుతుంది, దీనికి పట్టుకెళ్తున్నప్పుడు ఎలాంటి స్పందన ఉంది మీరు ఇంటింటికి పట్టుకెళ్ళినప్పుడు? ఏముందండి, సంతోషంగా ఉందండి అందరికి. మాకు అంటే చాలా పండగ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? తీసుకున్న ఇచ్చినందుకు అప్పుడు బాధపడ్డందుకు ఇప్పుడు సంతోషంగా ఉందండి. చాలా సంతోషిస్తున్నాం మేము. ఆయన గారు పండగ చేసినంత సంతోషం. కష్టపడి మేము కూలి చేసిన వాళ్ళు మేము కూడా కష్టపడే వాళ్ళం కూడా ఎంత బాధపడ్డామో ఎంత ఏడ్చామండి ఆ రోజు. మేము ఏ రోజు వస్తుందా మాకు ఈ రోజు పండగ రోజు అని చూసాము, ఈ రోజుకి ఇచ్చాడు. మా బాబు గారికి ఎప్పుడు నడపడి ఉంటాం మేము. అంటే ఇన్విటేషన్లు తీసుకున్న వాళ్ళు, మీరు బొట్టు పెట్టి పిలుస్తున్న వాళ్ళు సంతోషంగా ఉండారండి. చాలా సంతోషంగా ఉండి చెప్తున్నారు. తీసుకున్నందుకు కూడా వాళ్ళు కూడా మంచి సంతోషం బాధపడుతున్నారు. అంటే మీరు మీ కంట్లో ఆనంద బాష్పాలు చూస్తున్నాం. అవునండి, అంత బాధపడ్డాము, అంత ఆనందంగా ఉంది ఈరోజు. మోడీ గారు కూడా మాకు అట్టే సహకరించి మాకు ఇంత చేసి అమరావతి అని పేరు చేస్తే మీ కళ్ళల్లో ఆ రోజు కన్నీళ్లు చూసాం. ఆ రోజు కంపల్లో ఉరికారా, ఎంత చేటు ఎన్ని బాధలు పడ్డారా, అవన్నీ ఇప్పటికీ గుర్తున్నాయండి మాకు. మర్చిపోలేకుండా ఉన్నాం మేము. అవునండి, అదే సంతోషం, అంత సంతోషం ఇప్పుడు వస్తుంది మాకు. ఆ బాధకు తగ్గట్టుగా అంత బాధపడ్డాము, అంత సంతోషంగా ఉంది ఇప్పుడు. మరి దానికి తగ్గట్టుగా మాకు మా బాబు గారిని నమ్ముకున్నాం. మాకేం చేస్తారో ఆయన గారి మీదనే కన్నీ. ఎన్ని బాధలు పడ్డారమ్మా ఆ రోజు మీరు? ఆ రోజు ఎన్ని బాధలు పడతామండి, ఎంత చేటు బాధపడ్డామంటే ఆడవాళ్ళని చూసారండి, బస్సుల్లోకి ఈడ్చారా, సెంటర్లో లాఠీలు తీసుకొని కొట్టారా, ఎన్ని చేశారండి, కంపల్లో బడి ఉరికిచ్చారా, ఎంత చేశారో ఆ రోజు. అన్ని బాధలు పడ్డాము ఆ రోజు. ఈరోజు అంత సంతోషంగా ఉంది, అంత పడ్డ బాధకి. మీకేమనిపిస్తుందమ్మా ఇన్విటేషన్ తీసుకున్నారు అంటే? నిజంగానే మనకి ఓళ్ళలో కానీ మిగతా చోట్ల ఒక ఇంట్లో పెళ్ళో పేరెంటో ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇన్విటేషన్ ఇస్తారు, మీరు తీసుకున్నారు, మీకు కూడా ఆనందంగా అనిపిస్తుంది? ఆనందంగానే ఉంది, అంత బాగుంది. పిల్లలు అందరికీ సౌకర్యంగా చేస్తారనే మేము వాళ్ళ ఫలాలు ఇచ్చింది. ఎన్నో బాధలు పడ్డాము. ఇన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి అంత ఏడిపించాడు ఆయన తెలియదు జనానికి. బయటకు వచ్చి మాట్లాడతాను కూడా భయం వేసేది. వాళ్ళు కొద్దిగా మాట్లాడగలిగారు, మేము మాట్లాడాలని మాకు భయం వేసేది. అసలు అట్లా బయటికి కూడా రానిచ్చేది. ఇక్కడికే వచ్చేవాళ్ళుగా పోలీసులు. అంటే ఇదంతా కంచెలు ఉండేవా? ఇక్కడ ఉండేవాళ్ళుగా, ఇక్కడ ఆపేవాళ్ళుగా, ఇటు నుంచి అటు వానించేవాళ్ళు కాదుగా. అట్లా చేశారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. అందరూ బయటికి అసలు చూస్తానికి పనిచేవాళ్ళు. ఇప్పుడు ఈయన వచ్చాడు యాపీ, అక్కడ తప్ప చూసేస్తాం. మాకు బాగుంది, అంతా కంచి మొత్తం కంచి పెట్టుకొని కూర్చునే వాళ్ళండి పోలీసులు. 7 మంది పోలీసులు అందరు కంచి పట్టుకొని మొత్తం ఇక్కడ కూర్చునే వాళ్ళు. ఆ ఇంట్లో వాళ్ళని కూడా బయటకు రానిచ్చు. మా ఇంట్లో నుంచి మేము బయటకు రావడానికి ఉండేది కదా, ఆయన వచ్చి వెళ్ళినంతసేపు కూడా. అంత బాధపడ్డాం.
144 30 ఈ సెక్షన్లు ఉండే మీరు బయటికి రాకూడదు, ఇదే మాట. 144 ఉందమ్మా, 30 ఉంది, మీరు రాకూడదు అని చెప్పేసి ఇప్పుడు మా గొంది సరిగా ఇట్లా కంపలేసి ఇనుప కంచెలు వేసేవాళ్ళు. ఆయన వెళ్తుంటే రాజుగారు వెళ్తుంటే చూడకూడదు మేము, పాపం ఆయన రాజుగారు మరి మహారాజు, చూడకూడదు. ఇక్కడి నుంచి కూడా మా నిరసన తెలియజేయటానికి లేదు. సెంటర్లో నిరసన తెలియజేయటానికి కూర్చుంటే మా మీద కేసులు, లేకపోతే పోయిన మరి చంద్రబాబు గారికి Z+ కేటగిరీ ఉంది, ఈయనకి NET+ కేటగిరీ, రాళ్ళు వేయకుండా పట్టుకోవాలి నెట్లు. ఎవడు వేసిన వాళ్ళు లేడు ఒక్కడు కూడా. ఆయన ఊహించుకొని ఆ NET+ కేటగిరీ ఒకటి పెట్టుకొని వచ్చి పోయేవాడు. ఆ 35 ఉందని చెప్పి పోలీసులు కూడా రఫ్ ఆడిచ్చారండి, అనకూడదు. కానీ ఇవాళ అందరికీ తగిన శిక్ష మా ఉసురు అయితే తగిలింది అనుకుంటున్నాం మేము. ఆ రకంగా మమ్మల్ని రఫ్ ఆడిచ్చింది. నుంచొని చాటు నుంచొని, ఇలా కూర్చొని చాటు కూర్చొని, ఇలా చెవులే బీకారా, మా జుట్టే బీకారా, ఈ చీరలు ఇది ఇక్కడ నుంచుంటే చీర బర్రని చినిగిపోయింది ఉరుకుతుంటే మేము. ఆ రకంగా చీరలు వేజించారా, 25 కేసులు పెట్టారు నా మీద. ఇవాళ ప్రజెంట్ 25 కేసులు ఉంటాయి ఈ ఉద్యమంలో నుంచుంటే. పిల్లలు మిస్ అయిపోయాము. వరలక్ష్మి అండి. ఇవాళ నేనైతే గర్వంగా చెప్పుకుంటున్నాను అండి, ఈ ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొని సాధించాము అని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మా పిల్లలు వచ్చినా, మనోళ్ళు వచ్చినా కూడా మేము మిస్ అయిపోయాం లైఫ్ని 5 ఏళ్ల పాటు. పోరాటాలే పండగలు అయినాయి, పండగలు లేవు, పబ్బాలు లేవు, వాడి పాడే లేదు, వాడి పచ్చిబద్దలు లేవు, అయ్యే మాకు పోరాటాలే పండగలు అయినాయి. ఇవాళ మేము ఆ రకంగా శిబిరాల్లో పడి ఈ పండగ వచ్చిందంటే అక్కడ కూర్చొని బోర్ని ఒకళ్ళ కాళ్ళలో ఒకళ్ళు చూసుకొని ఏడ్చుకోవటం. చుట్టాలు వస్తున్నా రాబాకండి, మేము అక్కడ ఉంటున్నామంటే 5 ఏళ్ళు వాళ్ళు కూడా ఇంటి కొంపసాయిలు రాకుండా పోయారు. ఏం వదులుతాం, వాళ్ళు పాపం అక్కడ బాధలు పడతా కూర్చుంటే మనం ఇల్లు అని చెప్పేసి ఎవరన్నా వచ్చిన నిరసనలో కూర్చోబెట్టే వాళ్ళని తీసుకొచ్చి ఈ రకమైన బాధలు ఎన్నో పడ్డాం మేము. ఇలాంటి బాధలు పడి కూడా ఇవాళ ఇట్లా తేరుకున్నామంటే మేము నెక్స్ట్ 1 సంవత్సరమేనండి మేము CRDA చట్టం కోసం పోరాడింది. నెక్స్ట్ సంవత్సరం, ఆ సంవత్సరం తర్వాత నుంచి నిన్ను దించడానికే మేము పోరాడాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడిని దించాలని చెప్పి మేము పోరాడాం. 5 ఏళ్ళ అది సాధించాము. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజెంట్ వాళ్ళు ఇంకా 3 రాజధానుల కాన్సెప్టే ఉంటారు కాబట్టి రాజకీయంగా ఆయన సమాధి అయిపోవాలని చెప్పి ఆ రకంగా పోరాటం అయితే మళ్ళీ తప్పకుండా మేము చేస్తామండి. జగన్మోహన్ రెడ్డి ఇలాగమ్మా ఇప్పుడు పునఃప్రారంభం కాబోతుంది, ప్రధాని వస్తున్నారు, ఏదైతే మీరు కళ్ళగన్న రాజధానికి పునఃప్రారంభం కాబోతుంది, ఎలా ఉంది మీకు? మాకు ఇవాళ చాలా ఆనందంగా ఉందంటే 5 సంవత్సరాల నుంచి మేము కంటికి కడివే నీళ్ళుగా గార్చి ఇప్పుడు కాస్త ఓదార్పుగా ఉంది. దానికి తగ్గట్టు పెద్దన్న పాత్రలో ప్రధాని మోడీ గారు వచ్చి పునఃప్రారంభం అని చెప్పేసి 1,00,000 కోట్ల పనులకు మేము శంకుస్థాపన చేస్తున్నామంటే చాలా ఆనందంగా ఉంది. ఇంత మండు టెండలో కూడా ఆనందంతో ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి ఇంటికి రావాలి, మీరు పాల్గొనాలి, అఖండమైన జనాన్ని అక్కడ ఆయన మోడీ గారికి చూపించాలి. ఎప్పుడైతే మేము కావాలి ఫస్ట్ పాదయాత్రలో కావలి దగ్గర నుంచి మాకు మద్దతుగా జనం రావటం ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడే ఈ బీజేపీ వైఖరి మారి మాకు అనుకూలంగా ఈ కూటమిగా ఏర్పడటానికి ఒక పునాది అయితే ఏర్పడింది. అదేవిధంగా జన ప్రభంజనం చిలకలూరిపేటలో ఏ విధంగా అయితే జనాన్ని గ్యాదర్ చేశారో ఇక్కడ అమరావతి అంటే ఇంకా విశిష్టత ఉందన్నమాట. అమరావతిలో మోడీ గారు 2వ శంకుస్థాపన చేస్తున్నారని విశిష్టత ఉంది కాబట్టి ఆ విశిష్టత అనేది చూపించడానికి జన ప్రభంజనాన్ని తయారు చేయడానికి మేము సిద్ధపడ్డాము. అదేవిధంగా మేము పడ్డ ప్రతి ఒక్క బాధ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనించి మరి అమరావతికి మద్దతుగా 164 సీట్లు ఇచ్చారు. అందుకని చెప్పేసి అందరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తరలి రావాల్సిన ప్రోగ్రాం అని చెప్పేసి. ఎలా ఉంది అంటే మీరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి మరీ పిలుస్తున్నారు, జనాల నుంచి ఎలాంటి ఆదరణ ఉంది మీకు? మా ఇక్కడికిక్కడంటే ఆదరణ ఎక్కడైనా సరే ఆదరణ ఎలా ఉందంటే మీకు అసలు మన ఓట్లు సీట్ల దగ్గరే తెలిసిపోయింది కదా. అదేవిధంగా అమరావతికి రావడానికి కూడా ఏదైనా దూరం నుంచి రావడానికి ఏదైనా ఇబ్బంది పడతామని రాకపోవచ్చు, కానీ వాళ్ళ ఆశీర్వాదాలు అమరావతి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆశీర్వాదాలు అయితే ఉన్నాయి. మరి మోడీ గారి ఆశీర్వాదం కూడా ఉంటే అమరావతి దినదినాభివృద్ధి చెందిద్దని చెప్పేసి మా ఆకాంక్షతోటి మేము రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడి నుంచి 5 సంవత్సరాల ఉద్యమానికి అయితే ఎంత ఫాస్ట్గా పనిచేసామో ఇక్కడి నుంచి కూడా అమరావతిలో ఏదైనా మా సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము సిద్ధం అని చెప్పేసి మన సీఎం గారి దగ్గర వాగ్దానం చేసి వచ్చాం. ఇది మొత్తం టోటల్గా అమరావతిలో ప్రధానంగా మందడం ప్రాంతంలో అతిపెద్ద ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో ఉన్న ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇంటింటికి ఒక ఇన్విటేషన్ చూస్తున్నాం. మనకి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళని పిలుస్తున్నారు. ఎందుకంటే ఇది మన ఇంటిలో జరుగుతున్న పండగ కాబట్టి ఈ పండగ ప్రతి ఒక్కరు రావాలి. ఆ రోజున అమరావతి నిర్మాణానికి ఎంతైతే కృషి చేసామో, భూములు ఇచ్చామో, ఇబ్బందులు పడ్డామో, నిర్బంధాలు పడ్డామో, ఇప్పుడు ఖచ్చితంగా దీనికి ముందుకు రావాలనేది ప్రతి ఒక్కరూ ఈ విధంగా పిలుపునిస్తున్నారు. మే 2వ తేదీన ప్రధాని ఏదైతే వచ్చి ఇక్కడ పునఃప్రారంభం చేస్తున్నారో ఈ పునఃప్రారంభం పూర్తి కావాలి. ఖచ్చితంగా అమరావతి పునర్నిర్మాణం జరిగి ఏదైతే భూములు ఇచ్చామో, ఆ రోజు నిర్బంధాలు ఎదుర్కొన్నామో, జైళ్ళకి వెళ్ళాం కాబట్టి ఆ కష్టాలన్నీ పోవాలనేది ఒక ఆకాంక్ష అయితే ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ సంతోష్తో గణేష్, బిగ్ టీవీ, మందడం నుంచి.